సంక్షేమము, సాగునీరు, విద్యుత్తు ఇవి పోతే అధ్యక్ష జనరల్ విషయాలలో ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత ఆదేశాలు ఇవ్వాలని చెప్పిన అధ్యక్ష ఉద్యమకారులలో నేను నంబర్ 1 ఉన్నా అధ్యక్ష, నంబర్ 1 నేనే ఉన్నా. గతించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అధ్యక్ష నా మీద పెట్టిన కేసులే దాదాపు ఒక 4,089 కేసులు 489 కేసులు ఉన్నాయి అధ్యక్ష. నాకు తెలిసి తెలంగాణలో పలానా పోలీస్ స్టేషన్లో నా మీద కేసు లేదనేది లేదు అధ్యక్ష. నన్ను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడానికి అన్ని పోలీస్ స్టేషన్లలో అడ్వాన్స్ నా మీద కేసులు పెట్టిన అధ్యక్ష. అవన్నీ ఫార్స్ కేసులు అధ్యక్ష. అట్లానే ఇంకా కొన్ని మరీ అత్యుత్సాహానికి పోయి విద్యార్థులు బస్సులు కాలబెట్టిరని దొమ్మిలు చేసిన హైదరాబాద్ నగరంలో ఒకటే టైంలో అధ్యక్ష 2 PM అదే విద్యార్థి బృందం ఉస్మానియాలో ఉన్నట్టు, 2 PM అదే విద్యార్థి బృందం పంజగుట్టలో ఉన్నట్టు, 2 PM అదే విద్యార్థి బృందం బంజారాహిల్స్లో మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్నట్టు 20-30 మంది విద్యార్థుల పేర్లు పెట్టి కేసులు పెట్టారు అధ్యక్ష. అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఉద్యమ అణచివేత దృష్టితో పెట్టినటువంటి ఫారెస్ట్ కేసులు కాబట్టి 100% ఉద్యమ సందర్భంలో తెలంగాణ వాదుల మీద, తెలంగాణ విద్యార్థుల మీద, తెలంగాణ యువకుల మీద పెట్టిన కేసులన్నీ బ్లాంకెట్గా ఎత్తేద్దాం అధ్యక్ష. నేను శాసనసభకు హామీ ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా ఎత్తేద్దాం. వాటి నుంచి ఆస్కారమే లేదు, ఎందుకంటే అవన్నీ ఫారెస్ట్ కేసులే. ఈరోజు మన పరిధిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వంతో పరిశీలి చేయాలి, ఆ జడ్జి గారితో మనం మాట్లాడాలి. మన అడ్వకేట్ జనరల్ గారు వస్తే మన పరిధిలో ఉన్నాయి మనం ఎత్తేద్దాం. మిగిలిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా రైల్వే కేసుల ఎత్తివేత కూడా మనం చేద్దామని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పాషా ఖాద్రి గారు మాట్లాడుతూ పాత బస్తీ అభివృద్ధి గురించి చెప్పారు, ఉర్దూ భాష గురించి చెప్పారు. అదేవిధంగా 15 రోజుల్లో రంజాన్ ఉందని చెప్పారు. నేను బహుశా రేపటికి మన శాసనసభ ముగిస్తే మరి 15th కానీ 16th కానీ మీటింగ్ పిలుస్తా ఉన్నా. నేను ఇది రంజాన్ ఏర్పాట్ల గురించి తప్పకుండా నేనే స్వయంగా మీటింగ్ తీసుకొని ఆల్ పార్టీ పిలుచుకుందాం, నగర శాసనసభ్యులు, నగర పార్లమెంట్ సభ్యులు పిలుచుకుందాం, నగర మేయర్ గారిని పిలుచుకొని కూర్చొని రంజాన్కు అద్భుతమైన ఏర్పాట్లు జరిగే విధంగా, ఎందుకంటే మనం చాలా పెద్ద ఎత్తున రంజాన్ జరుపుతాం. पाशा साहब को मैं खादरी साहब को बता रहा हूँ कि बड़ा बड़ा मुबारक वाला महीना है रमजान, मैं भी उसका बहुत कदर करता हूँ. సో మాంకాలమ్మ జాతర కూడా ఉంది సైమల్టేనియస్గా. ఆ విధంగా షార్ట్ పీరియడ్లోనే వినాయక చవితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మనకు వచ్చేటి సరే సార్ బాగా కాదు సార్. రైట్ సార్. ठीक है रामचंद्र रेड्डी గారు ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి. బాధ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు వారి గురించి చెప్పారు, హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలను పిలుస్తామన్నారు, పార్లమెంట్ సభ్యులను పిలుస్తామన్నారు, అన్ని పార్టీలను పిలిచి మాట్లాడతామన్నారు. వినాయక చవితి అనేటప్పటికి ఎవరి బాధ వాళ్ళను మంత్రి గారే అంటే ఇది ఏం సాంప్రదాయం అధ్యక్ష? చెప్పండి పోనీ మీరు వద్దు చేయొద్దు అంటే హైదరాబాద్ లో చేయొద్దని అధ్యక్ష సార్ ప్లీజ్ కూర్చోండి. ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేస్తున్నారు, దానికి కూడా ఆన్సర్ చేస్తారు. అధ్యక్ష కూర్చోండి ప్లీజ్. ఎవరి బాధ వారు అనలేదు అధ్యక్ష. వారు అంటే ఎవరు చెప్పదలుచుకున్న వారు చెప్తున్నారనేది వారి ఉద్దేశం, వేరే కాదు. ముఖ్యమంత్రి గారు వారు వేరే ఉద్దేశంగా అనలేదు, ఎవరు చెప్పదలుచుకున్నది వారు చెప్తున్నారు వారు, అంతకుమించి దానికి దురుద్దేశం అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే రామచంద్ర రెడ్డి గారు తొందరపడే అక్కర్లేదు. మనము ఇవేమో ఇమీడియట్గా ఉన్నాయి పండుగలు, వినాయక చవితి మనకు కొద్దిగా టైం ఉంది, కొంచెం వెసులుబాటు ఉంది. కాబట్టి అదో 2 monthsలో ఉంటుంది. ఇవేమో ఇప్పుడు ఇమీడియట్ 15 daysలో ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నట్టు మాంకాలమ్మ జాతర కూడా వెంటనే తొందరలో ఉంటుంది కాబట్టి ఆషాఢంలో వస్తాయి. కాబట్టి ఆ 2 ఇమీడియట్గా టేకప్ చేద్దాం. మనం వినాయక చవితి చాలా పెద్ద, మనం ఇండియాలో నెంబర్ 1 కదా. మనం ప్రొసెషన్ కానీ ఇంకోటి కానీ చాలా గొప్పగా జరుగుతుంది, హైదరాబాద్ గర్వించే స్థాయిలో జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా మనం అన్ని విధాలు చేసుకోవాల్సిందే. మంత్రి గారు వేరే ఉద్దేశం లేదు, రామచంద్ర గారు వారు కూడా గొప్ప దైవభక్తుడు, టెంపుల్ పోతారు, అట్లేం లేదు, మీరు అనుమానం అవసరం లేదు. కాబట్టి ఈ రంజాన్కి సంబంధించి ఏర్పాట్లు డెఫినెట్గా చేసుకుందాం. అట్లనే మాంకాలమ్మ జాతర బోనాలకు సంబంధించి కూడా పెద్ద పండుగ కాబట్టి హైదరాబాద్లో దానికి కావాల్సిన బందోబస్తు కానీ, మంచినీటి సరఫరా కానీ, విద్యుత్ శక్తి సరఫరా కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుందాం. అదేవిధంగా పాత బస్తీ అభివృద్ధి గురించి చెప్పారు. जरूर मैं आपको वायदा करता हूँ, चंद ही दिनों में मैं पुराने शहर का दौरा लूंगा और जो भी वहाँ पे मतलब आप सब लोगों को वहाँ से जो भी एमएलए से एमपी से पूरे लोगों को साथ लेके घूमेंगे, आवाम से मिलेंगे और वहाँ के मसाइल को हल करने के लिए हर कोशिश करेंगे, मैं आपको वायदा करता हूँ. और दूसरा कादरी साहब, आपने हमारे MIM के जो फ्लोर लीडर साहब है अकबर साहब के बारे में आपने
चिंता जुटाया और उनके सिक्योरिटी बढ़ाने के लिए आपने कहा। वो लोग मुझे मिले थे, सिक्योरिटी हमने जरूर बढ़ाया है और अगर और भी चाहिए एडेक्वेट सिक्योरिटी विल बी प्रोवाइडेड, जरूर उनको किसी भी कीमत पे उनका सेफ्टी बहुत जरूरी है, क्योंकि हमारे फ्लोर के अंदर एक पार्टी के फ्लोर के लीडर है, उनका हिफाजत करना सरकार का फर्ज बनता है। हर कोशिश करेंगे कि उनके साथ कोई बुरा ना हो। मैं ये चाहता हूं जरूरत पड़ने पर और भी उनका सिक्योरिटी बढ़ा सकते हैं, इसमें सरकार कोई रिजर्वेशन नहीं है। और आपने 1000 करोड़ मुसलमानों के तरक्की के लिए जो बजट दिया गया उसका आपने खैर मकदम किया, मैं आपको शुक्रिया अदा करता हूं। आगे बढ़ाने के लिए भी आपने कह चुके हैं, जरूर हम कोशिश करेंगे। और जो 1 लाख करोड़ वेलफेयर में हम खर्च करने जा रहे हैं, इस बजट के अलावा माइनॉरिटीज के लिए भी उसमें प्रोग्राम रहते, वो प्रोग्राम क्या है मैं आपसे तफसील में बात करूंगा, आगे चल के उस पर हमारी मीटिंग होगी। आप उसमें अपने प्रपोजल दीजिए। हमारे शकील साहब भी है, हमारे महमूद अली साहब भी है, जो हमारे डिप्टी चीफ मिनिस्टर साहब है, सभी मिलकर हम लोग बात करते हैं और माइनॉरिटीज वेलफेयर किस तरह से तेलंगाना नया रियासत में होना चाहिए उस पर हम जरूर तवज्जो देंगे। आप तमाम लोग उसमें आपका राय मशवरा दे सकते हैं, मैं आपको वेलकम करता हूं। और खादरी साहब आपने कहा है सिटी लॉ एंड ऑर्डर सीसी कैमरास रखना बोल के, जरूर इस पे मैं पूरा तैयार हूं। चंद ही दिनों में सीनियर पुलिस कायदों को लंदन और न्यूयॉर्क भिजवा देने का हमने तय किया है, जो कि वहां पे ऐसा व्यवस्था लागू करने में लोग कह रहे, इंटरनेशनल मैगजीन्स कह रहे कि 80% क्राइम रेट कम हो गया है। और उतना कम सही भी हो सकता है, हैदराबाद भी हमारा अच्छा शहर है, यहाँ अमन बरकरार रखना हर सरकार का फर्ज बनता है, इसीलिए ये व्यवस्था हम जरूर चंद ही दिनों में लाएंगे, ये भी मैं आपको बोल देता हूं। और చాలా మంది మిత్రులు మాట్లాడుతూ आप बोले साहब मैं फाइनेंस सेक्रेटरी से कल बात किया, माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट को बात किया। एक बात मैं आपको बोलना चाहूंगा, మొత్తం సభకు చెప్పుకుంటే మీకు కూడా చెప్తా నేను అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, 85% బలహీన వర్గాల రాష్ట్రం తెలంగాణ అని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి ఖచ్చితంగా సంక్షేమానికి నంబర్ 1 ప్రయారిటీ ఉంటుంది మా ప్రభుత్వంలో. దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఉంటుంది. ఓసీలలో ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకు కూడా ఆ సంక్షేమ ఫలాలు అందుతాయి. ఆ దృష్టితోనే అధ్యక్ష, నాకు కొద్దిగా భారం అని తెలిసిన, కొంచెం లెబోరేషన్ తెలిసిన, కష్టపడాల్సి వస్తుందని తెలిసిన ఈ 4 శాఖలు మంత్రులకు కేటాయించకుండా నా దగ్గర పెట్టుకోవడం కేవలం అదే కారణం అని చెప్పి కూడా ఆ కాన్సన్ట్రేషన్ చేద్దామనే నా దగ్గర పెట్టుకున్నా. ఎట్లా వాళ్ళు బాగుపడరో చూద్దామని ఒక పట్టుదలతో పెట్టుకున్నా. इसीलिए मैं खादरी साहब को भी यकीन दिलाता हूं कि ये 1 लाख करोड़ जो खर्च करेंगे उसमें काफी अच्छा हिस्सा मुसलमानों के लिए भी होगा, हमारे क्रिश्चियन भाई के लिए भी होगा. इसमें आप कोई चिंता करने की जरूरत नहीं है, मैं आपको ये यकीन दिलाता हूं. అధ్యక్ష ఓఆర్ఆర్ పూర్తి చేయాలని చెప్పినారు, లక్ష్మణ్ గారు చెప్పారు, చాలా మంది పెద్దలు చెప్పారు, శ్రీనివాస్ యాదవ్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు అందరూ చెప్పారు. డెఫినెట్ గా చేస్తాం అధ్యక్ష. ఇది దాదాపు 152 కిలోమీటర్లు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. ఒక 30-32 కిలోమీటర్లే కావాల్సి ఉంది. హెచ్ఎండిఏ దీన్ని పరిశీలిస్తా ఉంది. నేను రాత్రి అధికారుల నుంచి మాట్లాడినా, తప్పకుండా వీలైనంత ఫాస్ట్ గా దీన్ని పూర్తి చేయిస్తాం. లక్ష్మణ్ గారు మిగతా సభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. సో దాన్ని పూర్తి చేస్తాం. మీరు నెక్స్ట్ మీటింగ్ నా దగ్గరకు వచ్చే సమయానికి వివరాలు కూడా, షీట్స్ కూడా మీకు అందజేస్తాం. దాని ప్లాన్ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంది, ఎప్పటికి కంప్లీట్ అయితే దాని వివరాలు కూడా మీకు అందజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా విశ్వనగరంగా హైదరాబాద్, ఇది మనందరి డ్రీమ్. ఎందుకంటే హైదరాబాద్కున్న కాస్మాపాలిటన్ ఫేస్ లాస్ట్ 350-400 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్ మన నిజాం గవర్నమెంట్ అవలంబించిన పద్ధతుల వల్ల ఇది ఒక సెక్యులర్ సిటీగా ఉంది అధ్యక్ష. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, సిక్కులు, ఇంకా చాలా పార్సీలు అనేక మంది హైదరాబాద్లో వందల సంవత్సరాల చరిత్రతో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నిజంగా హైదరాబాద్ ఉర్దూ, డెక్ని ఉర్దూ, హైదరాబాద్ బిర్యానీ ఫ్లేవర్ మన తెలంగాణ ఇళ్లలో ఎట్లా ఉంటుందో, ఉత్తర భారతదేశ కాయస్థ బ్రాహ్మణ కాయస్థ ఇళ్లలో కూడా హైదరాబాద్లో ఉంటుంది అధ్యక్ష. ఇది చాలా మందికి తెలియదు. హైదరాబాద్ కాయస్థల ఇళ్లలో మాట్లాడే ఫసీ ఉర్దూ ఎంత గొప్పగా ఉంటుందంటే మన డెక్ని ఎవరు కోల్పోయినా వాళ్ళు మాత్రం దాన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష. చాలా గొప్పగా ఉంటుంది. ఒక మంచి ముస్లిం మిత్రుడింటికి పోయి తింటే బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో, కాయస్థల ఇంటికి పోయి బిర్యానీ తింటే కూడా అదే టేస్ట్ ఉంటుంది అధ్యక్ష. అట్లా కాస్మోపాలిటన్ సిటీ అధ్యక్ష ఇది.
విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అధ్యక్ష. మాజీ ఎలక్షన్ కమిషనర్ లింగుడా గారు అధ్యక్ష. వారు ఎక్కడి నుంచో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి మన శంకరపల్లిలో ఉంటున్నారు అధ్యక్ష. గ్లోబ్ అండ్ అక్రాస్ ఇండియా పీపుల్ లవ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్ష. ఆ సోయి మనకుంది. కాబట్టి ఈ నగరం నేను అంటే విమర్శ కిందకి వస్తుంది అధ్యక్ష. గతించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మేము ఇంత చేసినాం, మేము అంత చేసినాం, దీనికి 6 సందమాలు పెట్టమని చెప్తారు అధ్యక్ష. కానీ వర్షం పడితే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష, తలదించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? ప్రత్యక్షంగా మన అందరం కూర్చుంటే శాసనసభ ముందు నీళ్లు, కార్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి. రాజ్భవన్, మన గవర్నర్ గారు ఉండే రాజ్భవన్ రోడ్లో కార్లు మునిగిపోయే నీళ్లు. ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసు, అక్కడ కార్లు మునిగిపోయే నీళ్లు. ఇట్లా ఏందండి పార్టీ ఆఫీస్కు ఇంకా భయంకరం. ఇట్లా నగరం లోతట్టు ప్రాంతాలు ప్రతి సంవత్సరం లోతట్టు ప్రాంతాలు కాలనీలో నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ టీవీలు చూపిస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎత్తి ఇట్లా వారవస్తూనే ఉంటారు. ఈ హైదరాబాద్ స్టామ్ వాటర్ ట్యాంక్స్ని ధ్వంసం చేసి ఎక్కడిదక్కడ ఖరాబ్ చేసిన అధ్యక్ష. నేను జిహెచ్ఎంసీ అధికారుల యొక్క సమావేశం పిలిచిన, వర్షకాలం వస్తుందయా, మేము కొత్త గవర్నమెంట్ వచ్చినాం, ఈ పీడంతా ఈ బదనామంతా మా మీద పడన్నా, ఏంది స్ట్రాటజీ అని అడిగినాం. వార్ ఫుడ్ బేసిస్లో ఆ డ్రైన్స్ క్లీన్ చేయమన్నాం. నగర శాసనసభ్యుల మీటింగ్ కూడా పిలుస్తా అని చెప్పిన నేను. త్వరలోనే వాళ్ళ మీటింగ్ కూడా పిలుస్తాం. ఆ జిహెచ్ఎంసీని పిలుస్తాం, కూర్చుంటాం, ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో ఇప్పుడు చేస్తాం. కానీ నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం ఆ బాధ లేకుండా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఎంతవరకు చేయగలుగుతామో ఆ ప్రయత్నం ఈ సీజన్కు చేద్దాం. నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం చేస్తాం అధ్యక్ష. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ అధ్యక్ష, ఇప్పటిదాకా చేసిన అన్ని వట్టి టుస్సు ప్లాన్లే అధ్యక్ష. ఎందుకంటే నీళ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ చక్కగా లేదు, స్టామ్ వాటర్ డ్రైన్స్ లేవు, విద్యుత్ శక్తి రాదు, ఏది కూడా లేదు అధ్యక్ష. అన్ని కాస్మెటిక్ విండో డ్రెస్సింగ్. కానీ ఇప్పుడు అట్లా కాదు అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్రం. ఖచ్చితంగా హైదరాబాద్ విశ్వనగరం కావాలి, మాటలలో కాదు చేతలలో కావాలి. హెచ్ఎండి అధికారులతో నేను సమావేశం పెట్టిన అధ్యక్ష. ఖచ్చితంగా హైదరాబాద్కు ఈ హైదరాబాద్లో ఉన్న కంజెషన్ ఈజ్ అవుట్ కావాలి అధ్యక్ష. అధ్యక్ష తమకు తెలియంది కాదు, ఇలా హైదరాబాద్లో పెళ్లికి పోతే పనిష్మెంట్ అధ్యక్ష. పెళ్లిలో ఉంటాం 5 నుంచి 10 నిమిషాలు అధ్యక్ష, రోడ్డు మీద ఉంటాం రావడానికి పోవడానికి 2.5-3 గంటలు అధ్యక్ష. పెళ్లిలో ఉండేది 10 నిమిషాలు, వచ్చేది 1 గంటన్నర, పోయేది 1 గంటన్నర అధ్యక్ష. పోయేది ఒక పెళ్లికి, ఉండేది 3 గంటలు రోడ్డు మీద. రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు అయితే ఒకటే ముహూర్తానికి 10, 20 కార్లు ఉంటాయి అధ్యక్ష. క్యాచ్ చేయలేక పరిచయం అవుతుంటారు. చివరికి అప్పగింతల సమయానికి అందుకుంటారు అధ్యక్ష కొంతమంది అయితే, పోకపోతే మర్యాద కాదని. అంత దారుణంగా సిటీలో ట్రాఫిక్ అనేది మనం ఇబ్బంది పెడతా ఉంది. ఈ ట్రాఫిక్ ఈజ్ అవుట్ కావాలి. ఇది విశ్వనగరం కావాలంటే ఖచ్చితంగా అద్భుతమైన నగరం కావాలి. ఈ ట్రాఫిక్ ఈజ్ అవుట్ కావాలంటే దీనికి సైంటిఫిక్ మెథడ్స్ కావాలి. మెట్రో వస్తూ ఉంది, ఆ మెట్రో కూడా కొంత అశాస్త్రీయంగా ఉంది అధ్యక్ష. నేను మొన్న రివ్యూ చేసినాను. మన శాసనసభ ముందు నుంచే పెట్టిన అధ్యక్ష. దీని ముందున్నటువంటి తెలంగాణ అమరుల స్తూపం పోతుంది, శాసనసభ హిస్టారికల్ కట్టడం ఇది, గ్లోరీ పోతుంది. ఢిల్లీ మెట్రో అండర్ గ్రౌండ్ తీసుకున్నారు అధ్యక్ష, ఎక్కడ హెరిటేజ్ బిల్డింగ్స్ వచ్చినా. బెంగళూరులో వాళ్ళ అసెంబ్లీ కాడ వస్తే 4 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ కాడ తీసుకున్నారు. నేను అంతకుముందు ధర్నాలు చేసిన, సుల్తాన్ బజార్లో మీటింగ్ పెట్టినాం, కానీ అప్పుడు ప్రభుత్వం పెడిచేవని పెట్టింది అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ లాంచింగ్ ఏమో ఏప్రిల్ 27, 2001లో జరిగింది అధ్యక్ష. కానీ నిజమైన తెలంగాణ ఉద్యమ లాంచింగ్ అంతకుముందు దాదాపు ఒక 10-12 నెలల ముందే ప్రారంభమైంది అధ్యక్ష. ఆ సంగతి తమకు తెలుసు అధ్యక్ష.